విశాఖలో ఈ నెల 14-15 తేదీలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దానికోసం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిఐఐ ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ లో 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. 410 ఎంఓయూలు చేసుకోవడంతో పాటు 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 7.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం మొత్తం అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. మనం విజువల్లో కూడా చూడొచ్చు. జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇట్లాంటి భారీ మొత్తము స్టేజ్లకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భోజనాలు చేయడానికి సపరేట్గాను సమ్మిట్లో దాదాపుగా పాల్గొంటున్నటువంటి దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులకి వాళ్ళు కూర్చోవడానికి, చర్చలు జరపడానికి ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం ఇంచు కూడా ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని బాంబు స్క్వాడ్ సహా మొత్తం అందరూ దీన్ని తనిఖీలు అయితే చేస్తున్నటువంటిది చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటుగా సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రులు, వివిధ దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఈ పారిశ్రామికవేత్తలు మొత్తం అంతా కూడా ఈ సమ్మిట్లో పాల్గొనడానికి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చే అవకాశం ఉండడం ఒకటైతే, వస్తున్నటువంటి వాళ్ళకి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా అన్నింటినీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ నెల 14-15 తేదీల్లో జరిగే ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో భారీగా సభా వేదికలను అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి ఒక థీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేషన్, అది న్యూస్ గవర్నెన్స్ ఆర్డర్ అని ప్రభుత్వం అయితే ఒకటి తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే సిఐఐ, డిపిఐఐటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది మొత్తము పార్ట్నర్షిప్గా చేస్తున్నటువంటిది అయితే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దీనికి ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం దేశ విదేశాలకు సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం. అటు దుబాయ్, అదేవిధంగా యూకే, సింగపూర్ లాంటి దేశాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రి నారాయణ, ప్రతినిధుల బృందం మొత్తం అందరూ కూడా పర్యటనలు చేసి వీళ్ళంతా కూడా ఇప్పటికే ఈ సమ్మిట్ కోసం దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను, వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నటువంటిది అయితే తెలిసింది. ముఖ్యంగా 2 రోజులు జరిగే ఈ అంతర్జాతీయ ప్రతినిధుల సభకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 410 పైనే ఎంఓయూలు చేసుకునే అవకాశం అయితే ఉందన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలియజేస్తున్న వివరాల ప్రకారం దాదాపుగా 9.8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష్యంగా ఈ సిఐఐ సమ్మిట్ని, ఈ భాగస్వామ్య సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇంత పెట్టుబడులు కనుక సంపాదించగలిగితే దాదాపుగా 7.5 లక్షల, దాదాపుగా 7.5 లక్షలకు సంబంధించి ఉద్యోగాలు సృష్టించడం అనేది ఇక్కడ మెయిన్గా కనిపిస్తుంది. దీంతో ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే విశాఖ నగరాన్ని అత్యంత సుందరంగా తయారు చేయడంతో పాటుగా రోడ్లు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను చాలా వేగంగా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పటికే అటు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడికి చేరుకునేలాగా వాళ్ళకి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎలిఫాడ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూస్తున్నారు. కీలకమైనటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు తమ అధీనంలోకి తీసుకుని వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్కి సమ్మిట్కి సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు బాగా ఆకర్షించడానికి
చేస్తున్నటువంటి ఈ సమ్మిట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నారా లోకేష్ కూడా తన పర్యవేక్షణ చేస్తున్నటువంటిది అయితే ఉంది. విశాఖను భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చే దిశగా ప్రస్తుతం అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా 40 దేశాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు, అనేక మంది పారిశ్రామిక ప్రతినిధులు దీంట్లో పాల్గొనడానికి సంసిద్ధం చూపినట్లుగా తెలుస్తుంది. అనేక మంది అంటే భారతదేశానికి సంబంధించినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో పాటుగా అటు విదేశాలకు సంబంధించి ఎంతోమందిని ఆహ్వానించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఇప్పటికే విశాఖ సిపి శంకరప్రత బాగ్జీ, విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మొత్తము వీటికి సంబంధించిన పర్యవేక్షణ అంతా చేస్తున్నటువంటిది అయితే ఉంది. అనేక టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభా వేదికల దగ్గర కానీ, భోజనాల దగ్గర కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ ముఖ్యంగా ఇబ్బందులు కలగకుండా ఉండాలి. వస్తున్నటువంటి వాళ్ళు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా భారతదేశానికి సంబంధించిన టాప్ మోస్ట్ బిజినెస్ పర్సన్స్ వస్తారు కాబట్టి వాళ్ళందరూ అనుగుణంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ వాతావరణంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఇవన్నింటినీ అంటే ఒక అడుగు హైట్లో మొత్తం అంతా కూడా ఈ స్టేజ్ రూపంలోనే ఏర్పాటు చేస్తున్నారు. నేల మీద ఎక్కడ కూడా వర్షం పడినా ఆ నీళ్ళన్నీ కింద నుంచి వెళ్ళిపోయేలాగా వీళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా అంటే ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నటువంటి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ గురించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చకచకా జరిగిపోతున్నటువంటిది అయితే ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు అయితే ఉంది. ఎవరెవరైతే పాల్గొంటున్నారు, ఏ దేశాల నుంచి పాల్గొంటున్నారు, ఏ పరిశ్రమల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి నవంబర్ 9వ తేదీలోపు వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలనేది వీళ్ళైతే ప్రభుత్వం సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. సిఐ భాగస్వామ్యంలో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం, సిఐ మొత్తం అంతా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 2 రోజుల పాటు అంటే 14, 15 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్ను విజయవంతం చేయడానికి మంత్రులతోనూ వివిధ శాఖల అధికారులతోనూ సమన్వయం చేస్తూ కమిటీలను నిర్ణయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో విశాఖ మొత్తం ప్రపంచ పటంలో మ్యాప్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలాగా ప్రస్తుతం అయితే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.